how much rice of 4 rupees per kg should be mixed with 15 kg of rice of 10 rupees per kg so that we get a mixture of 6.5 rupees per kg. సో 4 రూపాయలు పర్ కేజీ వర్తున్న ఒక రైస్ వెరైటీని 10 రూపీస్ పర్ కేజీ వర్తున్న రైస్ వెరైటీతో కలిపితే మనకి 6.5 రూపీస్ పర్ కేజీ రావాలి. సో ఈ విధంగా రెండు వెరైటీస్ కలిపి ఒక వెరైటీ వచ్చిందన్నప్పుడే మనం దాన్ని అలిగేషన్స్ ప్రిన్సిపల్ అంటారు లేదా మిక్స్చర్స్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. సో మనం చూస్తుంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మన దగ్గర ఉన్న 4 రూపీ వెరైటీ వెళ్ళి 10 రూపీ వెరైటీతో కలిసి ఈ రెండు కలిపి ఏం ఫామ్ అవుతుందమ్మా, 6.5 రూపీ వెరైటీ ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం ఇక్కడ అలిగేషన్స్లో అంటే ఇచ్చిన రెండు వెరైటీలకి వచ్చే వెరైటీకి మధ్య పరస్పర డిఫరెన్సెస్ ఎంతో చూస్తాం. ఇక్కడ డిఫరెన్స్ 2.5 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 3.5 ఉందమ్మా. సో ఈ డిఫరెన్సెస్ రేషియో తీసుకుంటే 2.5:3.5 లేదా మనం సింపుల్గా చెప్పాలంటే 25:35. 5తో క్యాన్సిల్ చేయడం మీకు వచ్చు, 5:7. సో 5:7 కనిపిస్తుందంటే మిక్సింగ్ ఏ రేషియోలో జరగాలి, 7:5 రేషియోలో జరగాలి. అంటే వీడు 5 కేజీలు ఉన్న చోట వీడు 7 కేజీలు ఉండాలి. కానీ మన క్వశ్చన్లో ఈ 10 రూపీస్ వెరైటీ 15 కేజీలు ఉందని ఇచ్చాడు. అంటే 5 ఉండాల్సిన చోట 15 ఉందంటే 3 రెట్లు అయింది. సో ఇటువైపు కూడా 3 రెట్లు అవ్వాలి. సో 7 3 రెట్లు అవుతే ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ బేసిక్గా ఏంటంటే 7 3s ఎంత అని అడుగుతున్నాడు. 7 3s ఎంతమ్మా, 21. సో మనకి బేసిక్ అలిగేషన్ ప్రిన్సిపల్ వచ్చి 5 7 టేబుల్స్ వస్తే ఈ క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మ్యాక్సిమం 40-45 సెకండ్స్లో అయిపోతుంది.